విశ్వాసయాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నుంచి ఒక 4 రోజుల పాటు దేవుని కృపను బట్టి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి 42 మంది రాజుల గురించి ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో లైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా రాజుల గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలును పరిపాలన చేసిన రాజులు మొత్తం 42 మంది. వారి గురించి నాతో పాటుగా మరికొంతమంది దైవజనులు ఈ కార్యక్రమంలో తమ యొక్క వాక్య సహాయాన్ని అందిస్తున్నారు. దేవుని కృప వల్ల వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అంత్య దినాల్లో మనం ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా తప్పకుండా తెలుసుకోవలసినటువంటి వారమై మనం ఉన్నామండి. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చాలామంది బైబిల్ని సరిగా చదవకుండా ఉంటారు. పుట్టినప్పుడు తల కింద బైబిల్ పెడుతున్నారు. చనిపోయాక కొంతమంది వాళ్ళ బైబిల్ని సమాధిలో కూడా వేసే విచారకరమైన పరిస్థితి. సరే, ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో బైబిల్ ఉంటున్నా కానీ ఆ బైబిల్ని చదవక, దానిలో ఏమి రాయబడిందో తెలియక, ఎవరు ఏది చెప్తే అది వినడం, నమ్మటం, ఇలాంటి కొన్ని విషయాల్లో చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మనము బైబిల్ని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాల్ని మనం పూర్తిగా తెలుసుకోవటం ద్వారా సత్య మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. తెలియకపోతే ఎవరు నడవలేరు కదండి. అది అలాగే ఇప్పుడు ఆ రాజుల గురించి ధ్యానం చేయడం వల్ల మనకేమొస్తుంది అనేటువంటి ఒక ఆలోచన. ఆ రాజుల యొక్క పరిపాలన, వారి యొక్క జీవన విధానాన్ని బట్టి మనం దేవునితో ఎలా నడుస్తున్నాం, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం కూడా మనకు తెలియజేయబడుతుంది. అపోస్తులైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ దృష్టాంతాలన్నీ కూడా రాయబడ్డాయి అంటాడు. ఎందుకు రాయబడ్డాయి? అవి చదివి, ఆ చరిత్రను చదివి మనం సరిగా జీవించాలి. మనం తెలుసుకొని ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండాలి అని అనుకోవడానికి అవి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మనం వాటిని ధ్యానం చేయాలి. అంతేగాని ఆ రాజులను విమర్శించడానికి కాదు, మనల్ని మనం విమర్శించుకోవడానికి. వాళ్ళు చేసిన మంచి పనులు ఏమిటి, వాళ్ళు చేసిన చెడు పనులు ఏమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితాలు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిపాలన చేసేవారు, అధికారులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు తప్పకుండా వీటిని ధ్యానం చేస్తే ఎంతో ఆశీర్వాదకరమైన పరిపాలన అందించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇలా చాలామందికి బైబిల్లో ఉన్న కొంతమంది రాజుల గురించి తెలుసు. అయితే మొత్తం 42 మంది రాజుల గురించి విషయాన్ని వివరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రార్థనతో ఈ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, కృపగల తండ్రి, నీకు వందనములు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన 42 మంది రాజుల గురించి ఈ విశ్వాస యాత్రనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఫేస్బుక్ లైవ్లో కొనసాగుతున్నటువంటి వాక్య ధ్యానాలను ఆశీర్వాదకరంగా చేయండి. మాట్లాడుతున్న ప్రతి సేవకుడిని మీరు అభిషేకించండి. నీ మాటలు ప్రజలకు అందించడానికి నీ పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి. అలాగే విన్నవారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండటకు మీరే నీ కృపను అనుగ్రహించండి. 4 దినములు ప్రభువా నిరాటంకముగా నీ వాక్యం కొనసాగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలను పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన మొదటి రాజు ఎవరు అని అంటే సౌలు. ఇశ్రాయేలుని పరిపాలించిన మొదటి రాజు సౌలు. అదేమిటి, అంతకుముందు రాజులు లేరా? ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండడానికి సౌలు ఏర్పాటు చేయబడ్డానికి గల కారణాలు ఏమిటి?
దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ముందుగా ధ్యానం చేయాలి. పిల్లలు ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు మొట్టమొదటగా వారి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వంశం గురించి నేను జ్ఞాపకం చేస్తాను ఒక నిమిషం. ఒంటరిగా ఉన్న అబ్రహామును దేవుడు ప్రేమించి ఆ ఒక్కడిని ఒక వంశముగా డెవలప్ చేశాడు. తర్వాత ఇస్సాకు, యాకోబు పుట్టినటువంటి 12 మంది మగపిల్లలు, 12 గోత్రాలు, ఆడపిల్ల కూడా ఉందనుకోండి, వారి గోత్రాలు ఇశ్రాయేలు వాళ్ళంతా ఐగుప్తు దేశంలో కొంతకాలం నివసించడం, అక్కడ ఒక పెద్ద సమూహముగా దేవుడు వారిని ఆశీర్వదించడం, వాళ్ళ తర్వాత ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చి ఒక ప్రత్యేకమైన దేశముగా వారు గుర్తింపు పొందారు. అలా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలను పరిపాలన చేసేది ఎవరు అంటే అప్పట్లో న్యాయాధిపతులు. 10 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 1000 మందికి ఒకళ్ళు, అలా న్యాయాధిపతులు ఉండేవారు. వాళ్ళే న్యాయం చెప్పేవాళ్ళు. మొత్తం అంతా కూడా అన్నీ కూడా వాళ్ళే చూసుకునేవారు. చిన్నదైతే కింద స్థాయిలో పరిష్కారం అవుతుంది, పెద్దదైతే న్యాయాధిపతి పైన ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తుంది. దేశం అంతటికి ఒక న్యాయాధిపతి ఉండేవాడు. సో న్యాయాధిపతులు అనే గ్రంథంలో ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చిన తర్వాత న్యాయాధిపతులు ఎలా పరిపాలన చేశారు అనేది. ఈ న్యాయాధిపతుల్లో కూడా కొంతమంది దేవునికి చాలా నమ్మకంగా యథార్థంగా ఉన్నారు, కొంతమంది ప్రయోజనం లేనివారుగా కూడా ఉన్నారు. ఏది ఏమైనా సంసోను తర్వాత న్యాయాధిపతులు ఎవరు కూడా సరైనటువంటి వాళ్ళు లేరు. న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం చెప్తుంది ఏంటంటే ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి కూడా లేడు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వాళ్ళే న్యాయాధిపతులు. వంశం పారపర్యమో లేకపోతే ఇంకోటో కాదు, దేవుని యొక్క చిత్తం ఉంటేనే వాళ్ళు న్యాయాధిపతులు అయ్యారు. సో ఎవరు న్యాయాధిపతులు లేని సమయం చాలా ప్రజలు బాధపడ్డారు, న్యాయం చెప్పేవారు లేక, మంచి చెడులు చెప్పేవారు లేక. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపాడు. ఆ వ్యక్తి ప్రవక్త అయినటువంటి సమూయేలు. చిన్నప్పటి నుండి మందిరంలో ఉండి పరిచర్య చేస్తూ చక్కగా దేశంలోనే ఒక మంచి గుర్తింపు పొందినటువంటి ప్రవక్తగా, న్యాయాధిపతిగా మనం ఆయన్ని చూడవచ్చు. అయితే జరిగిన విషయం ఏమిటి అని అంటే ఆయన న్యాయాధిపతిగా చక్కగా పరిపాలన చేశాడు. వాళ్ళ పిల్లలు కూడా న్యాయాధిపతులుగా చేశారు. అయితే వారు సరిగా పరిపాలన చేయలేదు, లంచగొండులు అయిపోయారు, పక్షపాతం చూపించే వాళ్ళు అయ్యారు. అందువల్ల ప్రవక్త అయిన సమూయేలు బ్రతికి ఉండగానే ఇశ్రాయేలీల ప్రజలందరూ, పెద్దలందరూ కూడా, ఇశ్రాయేలీ ప్రజల్లో ఉండే పెద్దలు సమూయేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే రాజుగా ఎంపిక చేయబడడానికి ఇశ్రాయేల్ దేశంలో న్యాయాధిపతుల నుండి రాజరికం ఎలా వచ్చింది అనే దానికి నేను ఇంట్రొడక్షన్ ఇస్తా ఉన్నాను. 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుండి చూస్తే సమూయేలు కుమారులు సమూయేలు లాగా లేదు, ధనాపేక్షలై లంచాన్ని పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు పెద్దలు రామా అనే ఊరిలో సమూయేలు ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మీ పిల్లలు ఇలా లేరయ్యా అన్నప్పుడు మరి ఏం చేద్దాము అని అంటే అప్పుడు ఇశ్రాయేలీలే చెప్పారు దానికి రెమెడీ, పరిష్కారం. అదేంటంటే అందరిలాగా మాకు కూడా ఒక రాజు కావాలి అని. న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడంటే వద్దు, రాజు వద్దు, దేవుడే మనకు రాజు అనంటే ప్రజలు సమూయేలు మాట వినలేదు. అలాగే మనం గమనిస్తే పిల్లరా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? సమూయేలు ఈ ప్రజలు నీ మాటే కాదు నా మాట కూడా వాళ్ళు వినడం లేదు. వాళ్ళు సొంతగా కోరుకుంటున్నారు ఏదో ప్రత్యేకమైనటువంటి రాజు కావాలి. అయితే ఒకవేళ రాజును ఏర్పాటు చేస్తే ఆ రాజు వీళ్ళని చాలా ఇబ్బంది పెడతాడు అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ఇదిగో రాజు వస్తే మీరు కొంతమంది అతనికి దాసులు అయిపోతారు, పనిచేసే వాళ్ళు అవుతారు, మీ పొలాలు పట్టుకుంటాడు, మీరు 10వ భాగం పన్నుగా కట్టాలి రాజుకి. అలాగే మీ పిల్లలు ఆయన దగ్గర పని వాళ్ళు అవుతారు, కొంతమంది ఆయన రథం ఎంత పరిగెత్తాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పడిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు అతనికి దాసులు అవుతారు. 17-18 వచనాల్లో 1వ సమూయేలు 8-17 వచనాల్లో అంటాడు కదా, మీరు ఆ రోజు మాకు ఈ రాజు వద్దండి అని ప్రార్థన చేసినా నేను కూడా విన్నాం, చేసేదేమీ లేదు రాజును నియమించిన తర్వాత అని కూడా చెప్పాడు దేవుడు. కానీ ప్రజలు దేవుని మాటను వారి హితవు కోరుకుని చెప్పినటువంటి సమూయేలు మాటను కూడా లక్ష్య పెట్టకుండా
మాకు రాజు కావాలి అని వేశారు. సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పినప్పుడు చివరికి దేవుడు ఏం చేశాడంటే ఇంకా వీళ్ళేం వింటలేదు, వినే పరిస్థితులు లేదు. సరే వాళ్ళకి తెలిసి రావాల్సిందే అని చెప్పి రాజుగా ఉండడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు దేవుడు. అతని పేరే సౌలు. క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు కాదు, పాత నిబంధనలో ఈయన వేరు సౌలు. ఇతను బెన్యామీను అనే గోత్రానికి చెందినవాడు. తండ్రి కీషు, తన భార్య అహీనోయేము. ఇతనికి 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. యోనాతాను అనేటువంటి వ్యక్తి, ఇష్బోషేతు అనేటువంటి 2 మగపిల్లలు, అలాగే మేరబు మీకాలు అనేటువంటి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది ఇతని ఫ్యామిలీ. అయితే ఇతను ఎలా రాజయ్యాడనే విషయాన్ని చూస్తే ఒకరోజు తన తండ్రి గాడిదలు పోతాయి. ఆ గాడిదలు పోయినప్పుడు తన పనివాడిని తీసుకొని మొత్తం తిరుగుతూ ఉంటాడు, దేశం అంతా ఏరియా అంతా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు తన పనివాడు చెప్తాడు, ఏమంటే ఇక్కడ దగ్గరలో దీర్ఘదర్శి ప్రార్థన చేసి చక్కగా మన పరిస్థితి చెప్తాడు, సమూయేలు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, చాలా రోజులు తిరిగాం మన కనపడలేదంటే అప్పుడు అంటాడు కదా, ఒట్టి చేతులతో మనం ఎలా వెళ్తాం ఆయన దగ్గరికి అనే ఒక మంచి లక్షణం. ఇది సౌల్లో ఉన్న మొదటి మంచి లక్షణం. మనం ఒట్టి చేతులతో దీర్ఘదర్శికి వెళ్ళకూడదు కదా ప్రవక్త దగ్గరికి. అప్పుడు పనివాడు అంటాడు, నా దగ్గర కొంత ఉందండి, అది ఇద్దాము కానుగ్గా అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ గాడిదలు ఎక్కడున్నాయి ఏంటి ఇవన్నీ చెప్పడంతో పాటుగా ప్రవక్త అయిన సమూయేలు చెప్తాడు కదా సౌలుతో, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు రాజు అవుతావు అని చెప్పి అతన్ని అభిషేకించాడు. ఈ విషయాలన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఉంటాయి. ఈ రాజుల గురించి చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర చాలా ఉంటుంది. మేము క్రోడీకరించి బ్రీఫ్గా చెప్తా ఉన్నాం. మీరు తర్వాత మరలా వాటిని జాగ్రత్తగా ప్రతి వచనాన్ని చదవండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతాయి. మాకున్న దాంట్లో సమయాన్ని బట్టి మేము మీకు కొన్ని పాయింట్స్గా డివైడ్ చేసి వాళ్ళ గురించి మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అలా సమూయేలు రాజుగా ఉండడానికి సౌలుని అభిషేకించి పంపించాడు. అలా పంపించిన తర్వాత ఒక నూతనమైన మనసు వస్తుందట. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం చూసినట్లయితే దేవుని ఆత్మ బలముగా నీ మీదకి వస్తుంది, నీకు క్రొత్త ఆత్మ వచ్చింది అని సమూయేలు చెప్తాడు 9వ వచనంలో. అన్నట్టుగానే అతను క్రొత్త మనస్సు, అతనిలో కొన్ని చేంజెస్ వచ్చాయి. దేవుని ఆత్మ అభిషేకం అతనిలో గొప్ప మార్పుని తీసుకుని వచ్చింది. అతడు క్రొత్త వ్యక్తిగా మారిపోతాడు. అలాగే ఆ తర్వాత ప్రజలందరి ఎదుట మిస్పా అనే ప్రాంతంలోని ప్రజలందరిని కూడా పిలిపించి సమూయేలు సౌలుని ఇంట్రడ్యూస్ చేస్తాడు దేవుడు సమూయేలు ద్వారా. ఇదిగో ఇతడు మీకు ఒక రాజు, కొత్త రాజు. అయితే ప్రారంభంలో సౌలు ఏమన్నాడంటే, నేను ఏ పాటి వాడిని, ఇన్ని గోత్రాలు 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం మా చివరిది లాస్ట్ది కనిష్టమైంది ఏమిటి అనేవాడు. అలాంటి మనసు ఉండేది. తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. మొత్తానికి ఇతడు రాజు అనగానే కొంతమంది ఏం చేశారంట, ఆయన ఒక రాజు, ఈయన ఏం చేస్తాడు అది ఇదేనా. అప్పుడు పౌరుషానికి పోలేదు సౌలు. ఇతనిలో ఉన్న 2వ మంచి లక్షణం, పౌరుషానికి పోయి ఎవడరా నన్ను కాదన్నది ఆడి సంగతి తేలుస్తాను అని చెప్పి అనలేదండి. ఏం చేశాడు అని అంటే, చెవిటివాడైనట్టు ఊరకుండెను అని బైబిల్ చెప్తుంది. అంటే విననట్టు ఉన్నాడు. ఎందుకంటే ఈడేంట్రా అన్నప్పుడు క్రియల్లో చూపించాలి కానీ మాటల్లో చూపిస్తే ప్రయోజనం ఏమి లేదు కాబట్టి. అయితే ఒకరోజు రానే వచ్చింది 1వ సమూయేలు 11వ అధ్యాయంలో అమ్మోనీయులతో యుద్ధం వచ్చింది. ఇలా యుద్ధం వచ్చినప్పుడు మరి రాజు అంటే యుద్ధానికి ముందుండాలి, సైన్యాన్ని నడిపించాలి, యుద్ధంలో విజయం తీసుకొచ్చి రాజ్యానికి నేనున్నాననే ఒక భరోసా కల్పించడం అది రాజు యొక్క బాధ్యత. కాబట్టి అన్నట్టుగానే రాజుగా ఉన్నటువంటి సౌలు ఏం చేశాడంటే, తనతో పాటు ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా అతనికి సహాయం చేశాడు, ఆ యుద్ధంలో గెలుస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా భయపడి, అవును సౌలుతో మనం ఉండాలి, ఇతడు సమర్థుడు, ఇతడు మనల్ని కాపాడగలడని సౌలు మీద నమ్మకం వచ్చి అప్పుడు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి దగ్గరయ్యారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, కొన్ని సందర్భాల్లో కావాల్సింది మాటలు కాదు కానీ మన క్రియల ద్వారా దేవుడు కార్యం జరిగించినప్పుడు ప్రజలు మనల్ని అంగీకరిస్తారనే పాఠం నేర్చుకోవాలి. ఆ తరువాత 11వ అధ్యాయం చివరిలో 14-15 వచనాల్లో
గిల్గాల్ అనే ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు సమూయేలు వస్తాడు. ఎలా పరిపాలన చేయాలని ఒక పుస్తకాన్ని అక్కడ రాజ్య పరిపాలనా పద్ధతి స్థాపించుకుందామని చెప్పినప్పుడు సమూయేలు రాజ్య పరిపాలనా పద్ధతిని, ధర్మశాస్త్రాన్ని రాజు చేతికి అందిస్తే అక్కడ ఇంకా సౌలుకి అందరూ కలిసి పట్టాభిషేకం చేసి సంతోషంగా చక్కగా సౌలు రాజు అయ్యాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు, చక్కగా ఉన్నాడు. తర్వాత 13వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం ప్రారంభ వచనం చూసినట్లయితే ఇక్కడ మరో విషయం కనపడుతుంది. సౌలు రాజు అయినప్పుడు అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. 1వ సమూయేలు 13వ అధ్యాయంలో 30 సంవత్సరాల వయసులోనే అతను రాజు అయిపోయాడండి. మంచి యవన కాలం. అయితే 2 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరిపాలించిన తర్వాత సైన్యాన్ని సమకూర్చుకున్నాడు బాగా. మరి యుద్ధం వస్తే రాజు సమకూర్చుకోవాల్సింది ఎప్పుడు కూడా సైన్యం, కోటలు నిర్మించడం, రాజ్యాన్ని దృఢంగా ఉండేటట్టుగా చేయటం. కాబట్టి ప్రియమైన వారలారా, మనం చూసినట్లయితే ఆ రాజు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. రైట్, అంతా బాగానే ఉంది. అయితే ఇంకో విషయం ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే, యుద్ధం వచ్చింది, ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసే సమయంలో ఆల్రెడీ ఒక యుద్ధం చేశాడు కదా, అమ్మోనీయులతో యుద్ధం చేశాడు, గెలిచాడు. యుద్ధం చేసేటప్పుడు ఉన్నటువంటి ఒక ఫార్మాలిటీ ఇశ్రాయేల్ దేశంలో ఏంటి అంటే, ప్రవక్త వచ్చి ప్రార్థన చేసి ఒక దహన బలి అర్పించి మందసాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళాలి. అయితే సమూయేలు ఏం చేశాడంటే, సరే నేను వస్తాను, 7 రోజులు టైం పడుతుంది, వస్తాను, నేను వచ్చిన తర్వాత బలి అర్పించిన తర్వాత అప్పుడు వెళ్దాము అని చెప్పేసి చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడంటే, వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేశాడు. వెయిట్ చేస్తే 1వ సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనంలో సమూయేలు చెప్పినట్టు 7 రోజులు, వారం రోజులు అయిపోయింది. కానీ సమూయేలు గిల్గాల్ అనే ప్రాంతానికి రాకపోయేపాటికి ఒక టెన్షన్, శోధన అండి. మనిషి శోధనలోనే పడిపోతాడు, టెంప్ట్ అవుతాడు. సౌలు కూడా ఆ శోధనలో పడిపోయాడు. ఎలాంటి శోధన అంటే, ఆయనేమో నేను వచ్చిందాక ఆగమన్నాడు, ఆయన రావటం ఆలస్యమైంది. అక్కడున్న ప్రజలు చెదిరిపోయారు, తన దగ్గర నుండి చెదిరిపోయారట. అటు ఇటు వాళ్ళు చెదిరిపోయారు, ఇంకేం రాలేదు, ఏమిటి పరిస్థితి అని. ఆ పరిస్థితిని బట్టి అతను టెంప్ట్ అయిపోయి ఏం చేశాడంటే, దహన బలి ఏముంది, బలి అర్పించడమే కదా, అదేదో నేనే చేస్తాను, తీసుకురండి అని చెప్పి తాను బలిపీఠం ఎక్కి తానే దహన బలి అర్పించాడు. ఒరిజినల్గా ఇది రాజు పని కాదు, ఇది ప్రవక్త పని, సమూయేలు పని, యాజకుడి పని. కానీ అక్కడున్న సిచ్యువేషన్కి టెంప్ట్ అయిపోయి శోధించబడి తను చేయకూడని పని చేశాడు. ఎప్పుడైతే ఆ పని చేశాడో వెంటనే అలా అయిపోయింది, అలా బలర్పించాడు. వెంటనే సమూయేలు అబ్బా కొంచెం అయితే అంత బాగుండేదో, కానీ ఆగలేకపోయాడు. సమూయేలు వచ్చాక అన్నాడు కదా, ఇదిగో నువ్వేమో టైంకి రాలేదు, ఈ ప్రజలంతా చెదిరిపోతా ఉన్నారు, అందుకని నేను ఇలా చేశాను. అప్పుడు సమూయేలు అంటాడు కదా అతనితో, నువ్వు అవివేకం పని చేశావు. 13వ అధ్యాయం 13వ వచనం. నువ్వు చేసిన పని చాలా అవివేకమైంది. రాజ్యం నీ దగ్గర ఉండదు, నీకంటే ఉత్తముడైన వారికి దేవుడు ఈ రాజ్యాన్ని అప్పగిస్తాడు. డిసైడ్ అయిపోయింది. ఓ చిన్న మిస్టేక్. చూడండి, సౌలు ఏ పాపం చేశాడండి? నన్ను ఆ పాప, ఈ పెద్ద పాపాలు ఇవన్నీ చేశాడా? చిన్న మిస్టేకే. దేవుని యొక్క మాట వినలా, ప్రవక్త మాట వినలా, చేయకూడని పని చేశాడు. అందువల్ల దేవుడు డిసైడ్ అయ్యాడు. దేవుడు వేరే వాళ్ళని కనుక్కున్నాడు, ఆల్రెడీ తను కనుగొన్నాడు, నీకు ఉండదని చెప్పాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం అయిపోయింది. చివరికి యుద్ధం అయిపోయింది. యుద్ధంలో ఏవో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు. చివరికి దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చాడు తన కుమారుడైన యోనాతాను ద్వారా. అది అయిపోయింది ఆ చాప్టర్ అంతటితో. 15వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఇంకో ఛాన్స్ ఇచ్చాడు సౌలుకి. అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు అమాలేకీయులు చాలా ఇబ్బంది చేశారు. నాకు అదంతా గుర్తే అంటే ఏమిటది? నిర్గమకాండంలో జరిగిన విషయం అది. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో వస్తున్నప్పుడు అమాలేకీయులు చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని. యుద్ధం జరిగింది అప్పుడు యెహోషువ ఆధ్వర్యంలో. అప్పుడు దేవుడు చెప్పాడు, భూమి మీద అమాలేకీయులు లేకుండా చేస్తానని చెప్పాడు. వెంటనే చేయలా. ఇప్పుడు వీళ్ళు ఒక రాజులు అయ్యారు కదా, మరి రాజు ఉన్నాడు, రాజ్యమైంది కదా. కాబట్టి ఇప్పుడు మరలా సమూయేలు సౌలుని పిలిచి, ఒకప్పుడు ఇలా జరిగింది కాబట్టి అమాలేకీయుల మీద యుద్ధం చేసి
అమాలేకీయుల రాజ్యంలో ఏది ఉంచొద్దు, అన్నీ నిర్మూలన చేయి. ఇది మంచిది చెడు అనేది చూడవద్దు. మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు మంచివి లేకపోతే బంగారము ధనం ఇలాంటి వాటన్నిటిని పక్కన పెట్టేవాళ్ళు. అలా ఏం పక్కన పెట్టకుండా మొత్తాన్ని నిర్మూలన చేయాల్సిందే. ఏమి ఎవరిని విడిచిపెట్టవద్దు, మనుషులైనా లేకపోతే ఇంకేదైనా అని అంటే ఒక రెండో అవకాశం దేవుడు సౌలుకి ఇచ్చాడు. అయితే ఆయన ఏం చేశాడంటే వెళ్ళి అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి చేసిన పని ఏంటి అంటే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. సౌలు జనులు కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసేరి. చూసారా ఇక్కడ ఏం చేశాడంట? మంచి అన్ని పక్కన పెట్టుకొని మిగతా వాటన్నిటిని నిర్మూలన చేశాడు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. మంచి వాటన్నిటిని పక్కన పెట్టుకొని చెడ్డ వాటన్నిటిని నిర్మూలన చేసి సమూయేలు వచ్చాక చెప్తున్నారు. సమూయేలు రాగానే అయ్యా నువ్వు చెప్పినట్టు అన్నీ చేసామయ్యా. ఇప్పుడు సమూయేలు అంటాడు అన్నీ నిర్మూలన చేస్తే మరి ఆ సౌండ్లు వస్తున్నాయి ఏంటి? గొర్రెలు అరుస్తున్నాయి, ఎద్దులు అరుస్తున్నాయి, రంకెలు వినపడుతున్నాయి అంటే అవి దేవునికి ఇద్దామని మీకే ఇద్దామని తీసి పక్కన పెట్టామండి. అప్పుడు వెంటనే సమూయేలు చెప్పాడు చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. 1 సమూయేలు 15:22. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులర్పించడం వలన ఆయన సంతోషించునా. నీ బలులు అర్పిస్తే దేవుడు సంతోషపడు. నువ్వు ఆయన మాట వినాలి. పొట్టేళ్లకు అర్పించడం కన్నా ఆయన మాట వినటం శ్రేష్టం. తిరుగుబాటు చేస్తే సోదె చెప్పుట అన్న పాపంతో సమానం. మూర్ఖతగా పరిస్తే విగ్రహాలను పూజించిన దాంతో సమానం. నువ్వు ఆయన మాటలు విసర్జించావు కాబట్టి ఇక నువ్వు రాజుగా ఉండవు. చూడండి సౌలు చేసిన మిస్టేక్ ఏంటి? దేవుని యొక్క మాటలను క్లియర్గా రిజెక్ట్ చేశాడు. కాబట్టి ఆలోచన చేయండి, ఎప్పుడూ కూడా మనం దేవుని మాటలను రిజెక్ట్ చేయకూడదు. మాట వినడం ప్రాముఖ్యం. మాట వినాలి. ఏ మాట వినాలి? దేవుని యొక్క మాట వినాలి. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ మంచి తీసి పక్కన పెట్టమని చెప్పాడా? ఆలోచన చేయండి. మంచి తీసి పక్కన పెట్టమని చెప్పాలా, అన్నీ నిర్మూలన చేయమన్నారు. కానీ ఇతను మంచివన్నీ పక్కన పెట్టుకున్నాడు. మూర్ఖంగా ఆగపరిచాడు, తిరుగుబాటు చేశాడు, ఉన్నదన్నట్టుగా పాటించట్లా. అంతే కొంతమంది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏయో చిన్న అన్ని తీసేసి మానేశానండి అని పెద్ద వాటిని పట్టుకుంటారు. అలా ఉండకూడదు. శాస్త్రుల పరిశీలన గురించి యేసు ప్రభు ఇదే చెప్తాడు. ఏమని? మీరు దోమలు లేకుండా ఉడగడతారు కానీ ఒంటెల్ని మింగుతారు అంటే చిన్నవన్నీ బాగానే మానేసేస్తారు కానీ పెద్ద పాపాలు వాటిని మాత్రం అలానే పెట్టుకుంటారు. అవి అలా ఉండకూడదండి. వద్దు అంటే అన్నీ తీసేయాల్సిందే, ఏముంటానికి వీల్లేదు. విడిచిపెట్టమంటే అన్నీ విడిచిపెట్టాలి, నిర్మూలన చేయమంటే అన్నీ నిర్మూలన చేయాలి. సౌలు అలా చేయకుండా మంచివని చెప్పి వాటిని కడగా పెట్టి పక్కన పెట్టి దేవునికి విరోధంగా ఉన్నాడు. అందువల్ల చెప్పేశాడు ఇంకా లేదు నీకు రాజ్యం లేదు. కానీ మరి ఇప్పుడు మొక్కోవడానికి వెళ్ళాలి కాబట్టి నువ్వు నాతో పాటు రా, నాతో పాటు నేను మంచోడిని చెప్పు అని సమూయేలుకు చెప్తున్నాడు. అంటే ప్రజల ఎదుట అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ఎదుట మంచివాడిగా తాను కనపరచుకోవాలని సమూయేలుని అడిగాడు. అలా అడుగుతా మాట్లాడినప్పుడు ఆ దుప్పటి పట్టుకుంటే ఆ దుప్పటి కూడా చినిగింది సమూయేలు శరీరం మీద ఉన్న పై దుప్పటి. అంటే సౌలుకి తప్పు చేశానన్న భావన కలగల. అరే 2 సార్లు మిస్టేక్ చేశాను, రాజ్యం పోయిద్దంటున్నాడే అని పశ్చాత్తాపం అతనిలో ఏమాత్రం కూడా కలగలేదు. కానీ సమూయేలు అయితే చాలా బాధపడుతున్నాడు సౌలు గురించి. ఇలా దేవుని మాట నువ్వు వినకపోతే దేవుడు చాలా బాధపడతాడు, దేవుని సేవకులు బాధపడతారు. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. చిన్న జీవితం దేవునికి నమ్మకంగా ఇష్టంగా బ్రతకాలి. తర్వాత సమూయేలు చాలా బాధపడుతుంటాడు సౌలు గురించి. అప్పుడు ఆ టైంలో దేవుడు అంటాడు ఇంకెంతకాలం బాధపడతా కూర్చుంటావయ్యా, వెళ్ళి మరి ఒకటిని అభిషేకించు అంటే సౌలుకు తెలిస్తే ఊరుకుంటాడా? చంపేస్తాడు కదా, రాజు కదా. సౌలుకు తెలియకుండా వెళ్ళి ఒక కొత్త వ్యక్తిని అభిషేకించమని చెప్పగానే సైలెంట్గా వెళ్ళి దావీదుని అభిషేకిస్తాడు. 16వ అధ్యాయం 1 సమూయేలు 14 వచనంలో చూస్తే తర్వాత విషయం ఏంటి? సౌలు జీవితంలో అప్డేట్ ఏంటి అంటే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి
యెహోవా ఎదురు దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా దయ్యం పట్టేసింది సౌలుకి. అంతకుముందు దేవుని ఆత్మ వచ్చింది, ప్రవచించే గుంపులో ఉన్నట్టుగా ఉన్నాడు, నూతనమైన మనసు కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇతడు దేవుని మాటను మీరిపోయాడో ఈ 2 సార్లు దురాత్మ పట్టింది. ఆ దురాత్మ పట్టినప్పుడల్లా ఏదో రోగం వచ్చి పడిపోతా ఉన్నాడు. ఎవరైనా సితారా వాయిస్తే బాగుపడతావు అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేశారంటే దావీదును పట్టుకొచ్చారు. దావీదు అప్పటికే బాగా సితారా వాయిస్తున్నాడు కాబట్టి దావీదును పట్టుకొచ్చారు సితారా వాయించడానికి. అలా దావీదు సితారా వాయించినప్పుడల్లా ఆ దెయ్యం వెళ్ళిపోతాం. కొంతకాలానికి 17వ అధ్యాయం నాటికి జరిగింది ఏంటంటే ఫిలిస్తీన్లు మరలా యుద్ధానికి వచ్చారు. మరలా యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈసారి ప్లాన్ మార్చారు. ఇంతమంది యుద్ధం చేయడం, ఇంతమంది ప్రాణాలు పోవటం ఇవన్నీ అవసరం లేదు. మా వైపు నుంచి ఒక్కడు వస్తాడు ఫిలిస్తీన్ల వైపు నుంచి, మీ వైపు నుంచి కూడా ఒక్కడనే పిలుచుకోండి, ఇంతమంది అవసరం లేదు అని చెప్పి ఫిలిస్తీన్ల తరపున గొల్లియాతు అనేటువంటి ఒక మహా భయంకరమైనటువంటి వ్యక్తి, 6 మూరల జానడు ఎత్తున్నాడు. వాడు మహాభయంకరమైనటువంటి వ్యక్తి, యుద్ధ వీరుడు. వాడు లోయ ఎలా అనేవాళ్ళు లోయలోకి వచ్చి కేకలేస్తున్నాడు, ఎందుకు మీరు మేము కొట్టుకోవటం, ఒక్కడే రండి మీ సైడ్ నుంచి, నేను ఒక్కడనే. ఎవడు ఓడిపోతే ఆ రాజ్యం ఓడిపోయినట్టే. మరి ఇప్పుడు ముందుకెళ్లాల్సింది ఎవరు? రాజు వెళ్ళాలి. కానీ రాజుగా సౌలు పరిస్థితి ఏమిటి? దయ్యం బట్టి ఇంట్లో పడిపోయింది. సౌల్లో పెద్ద మిస్టేక్ ఇది. తన ప్రజలను కాపాడటంలో విఫలమైపోయాడు. దేవుడు ఆయన కోసం అనుగ్రహించినటువంటి ఆ సింహాసనం యొక్క విలువను కాపాడలేకపోగన్నాడు. ఎవరైతే గొల్లియాతుని జయిస్తారో వాళ్ళకి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. రోషము కలిగి దావీదు వెళ్ళి గొల్లియాతుని చంపటం మనం చూసాము. అప్పుడు అన్నట్టుగానే సౌలు తన కుమార్తె మేకాలు, చిన్న కుమార్తె అయిన మేకాల్ని దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే దానికి ముందు కూడా కుట్ర చేస్తాడు. ఏంటో తెలుసా? కుట్ర ఏంటో తెలుసా? ఇష్టం లేదు గొర్రెలు కాసుకునేవాడికి ఇతన్ని ఇవ్వటం ఏమిటి అండి. ఏం చేస్తాడంటే మరి రాజు అయితే ఇవ్వాలనుకుంటున్నాడు, కుమార్తెని ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తే, యుద్ధానికి వెళ్తే దావీదు చచ్చిపోతాడని తలంచి ఫిలిస్తీన్ల మీద దాడి చేసి మరి అమ్మాయిని ఇవ్వాలి అంటే ఇప్పట్లో అబ్బాయిలు కట్నం తీసుకున్నట్టు ఇట్లా అమ్మాయిలు తీసుకున్నారు. కాబట్టి మరి అమ్మాయికి ఏదన్నా ఇవ్వాలి అంటే మరి ఏం కావాలంటే ఫిలిస్తీన్ల మీద దాడి చేసి ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఏమైనా తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక చిన్న స్కెచ్ చేస్తాడు. స్కెచ్ చేసినప్పుడు ఆల్రెడీ ఈయన యుద్ధ వీరుడు కాబట్టి చక్కగా ఫిలిస్తీన్ని మతం చేసి కొంత తీసుకొని వచ్చి ఇస్తాడు అనుకోండి. అంటే దావీదు ఇక్కడ ఏం స్కెచ్ చేశాడంటే సౌలు దావీదు ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్తే చచ్చిపోతాడులే అనుకున్నాడు. కానీ ఆయన మరలా బ్రతికి రావటం సౌలుకి బాధ అనిపించింది. ఇంకా ఏం చేశాడంటే సౌల్లో ఉన్న పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే తన చేత కావలేదు, దావీదు చంపేశాడు. అలాంటప్పుడు ఇతను వెయిట్ చేయాల్సింది, దావీదును కనపరచాల్సింది. కానీ అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే పాట పాడారు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7 వచనంలో 8వ వచనంలో చూస్తే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతం చేశాడు శత్రువుల్ని అని ఒక పాట పాడారు. సౌలుకి ఈ మాటలు ఇంపుగా లేవు అని బైబిల్ చెప్తాడు. ఇంపయ్యగలేదు. అరే నేను 1000 ఏంటి, వాడు 10,000 ఏంటి అంటే నన్ను కాకుండా ప్రజలందరూ ఆయన గణపరుస్తున్నారు ఏంటి అని. అంటే ఇతను ఘనత కావాలి, జీవపు డంబం కలిగినటువంటి మనిషిగా ఉన్నాడు. నన్ను గణపరచాలి, నన్ను గణపరచాలి. ఏం చేసామని గణపరచడానికి? ఏం చేయకపోయినా నన్నే గణపరచాలి, దావీదును గణపరుస్తున్నారు ఏమిటి అని చెప్పి దురాత్మ ఉంది కదా, దావీదును చంపడానికి ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి గట్టిగా ఈటిసినేస్తే దావీదు ఎలాగో తప్పించుకున్నాడు. తన కుమారుడిని పిలుస్తాడు, యోనాతాన్ని పిలిచి దావీదును చంపాలి అని అంటాడు. యోనాతాను దావీదు బామర్దులు అయినప్పటికీ మంచి స్నేహితులు కాబట్టి ఉన్న విషయం అంతా కూడా చక్కగా దావీదుకి యోనాతాను చెప్పి అక్కడి నుండి తప్పిస్తాడు. పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోతాడు. దావీదు రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. దావీదును చంపడానికి సౌలు చాలా స్కెచ్ చేస్తాడు, ఇంట్లో ట్రై చేస్తాడు. భార్య చేసిన తెలివిగల పని వల్ల దావీదు తప్పించబడతాడు. కుమారుడు ద్వారా ట్రై చేస్తే యోనాతానే దావీదుని తప్పిస్తాడు. తిడతాడు సౌలు దావీదుని తప్పించినందుకు. వెతుకుతూ ఉంటాడు అడవిలో, అరణ్యంలో దావీదుని ఎలాగైనా చంపాలి.
ఈ సౌలులో ఉన్నటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీ అదేనమాట. దయ్యం పట్టింది. సౌలు దావీదును చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఒకసారి యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఏదో రొట్టెలు ఉంటే ఆ రొట్టెలు తిని గొలియాతుని చంపిన ఖడ్గం ఉంటే ఆ ఖడ్గం తీసుకొని వెళ్ళిపోతే ఆ సంగతి తెలుసుకొని దావీదు వచ్చాడు కదా మీ దగ్గర కంటే, అయ్యా మాకు తెలియదయ్యా ఎంత విషయం జరిగినట్లు, దావీదు వచ్చాడు కత్తి తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటే ఆ కోపంతో ఆ యాజకుడిని కూడా చంపేయమని చెప్తాడు సౌలు. యాజకుడిని కూడా చంపేయమంటే అక్కడ ఉన్న సైనికులు చంపరు. దోయగు అనే వాడి చేత ఇప్పుడున్న యాజకులను, దేవుని పరిచర్య చేసేటువంటి యాజకులను కూడా చంపించిన పాపము ఎవరిది అని అంటే ఈ సౌలుదే. చూడండి, తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతమందిని చంపుతున్నాడు. అధికారం ఎలా వచ్చింది? వీళ్ళందరూ చంపేమని వచ్చాడా? దేవుడు కృప వల్ల ఇచ్చాడు అధికారం. ఆ సంగతి మనసును పెట్టక తన రాజ్యం కోసం, తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక మందిని చంపుతూ దావీదును కూడా చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా లేడు, శరీర సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు. దావీదును ఎక్కడ పడితే అక్కడ చంపాలి అని చెప్పి వెలగడం మొదలుపెట్టాడు. చాలాసార్లు వెళ్ళి వెతుకుతూ ఉన్నప్పుడు దావీదు చేతికే సౌలు చిక్కుతాడు, కానీ దావీదు విడిచిపెడతాడు చంపకుండా. ఇప్పుడు సౌలు అంటాడు, దావీదా నాయనా నువ్వు మంచోడివేనయ్యా, నేను చెడ్డోడినయ్యా అని అంటాడు. నువ్వు మంచోడివే, నేనే చెడ్డోడిని అంటాడు. కానీ దావీదును చంపడం మాత్రం మానడు. ఆ ప్రయత్నాలు మాత్రం ఆడంటే డబుల్ మైండెడ్. మంచోడివయ్యా నువ్వు, దేవుడు దీవిస్తాడు అంటాడు, మరలా దావీదును చంపే ప్రయత్నాలు. ఇదే స్టోరీ అతని జీవితం. రెండు మనసులు కలిగినటువంటి వాడు. సగం మంచి మనసు, మరలా చెడ్డ మనసు. పూర్తిగా చెడ్డవాడు అయిపోయాడు. ఇక సమూయేలు చనిపోతాడు కొంతకాలానికి. సమూయేలు చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లకి మరలా ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం రెడీ అవుతాం. ఈ టైంలో ప్రతిసారి యుద్ధం అప్పుడు ప్రార్థన చేయడానికి సమూయేలు ఉండేవాడు. ఇప్పుడు సమూయేలు చనిపోయాడు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఎక్కడ విచారం చేసినా దేవుడు చెప్పడు అతనికి ఏమి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అతడు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏమిటి అంటే 28వ అధ్యాయం 1వ సమూయేలు 28వ అధ్యాయం 7వ వచనంలో, అంతకుముందు సౌలు రాజు అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఈ కర్ణపిశాచి గల వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు. ఈ సోది చెప్పేవాళ్ళు, చిల్లంగి, చేతబడి ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ పనికి మాలిన మంత్ర విద్యలు చేసే వాళ్ళందరినీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు తనకు అవసరం కాబట్టి ఏం చేశాడంటే కర్ణపిశాచి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి తానే వెళ్తాడు. తను వెళ్తే అక్కడ కర్ణపిశాచి కలిగిన స్త్రీ చెప్తుంది, 28వ అధ్యాయంలో ఉంటుంది 1వ సమూయేల్లో, అయ్యా సౌలుకు తెలిస్తే ఏమైనా ఉందా? సౌలు దేశంలోంచి వీళ్ళందరూ తరివేశాడు అనంటే ఏం పర్లేదులే నేను చూసుకుంటాను అంటే తను సౌలు అని చెప్పలా. ఏం పర్వాలేదు నేను చూసుకుంటానులే అని చెప్పేసి అక్కడ కర్ణపిశాచి గల వారిని అది ఒక తప్పుడుది, అది తప్పుడుది ఆ సిద్ధాంతం. చనిపోయిన ఎవరిని పిలవమంటావు? సమూయేలు విలువయ్యా. సమూయేలు ఎందుకు వస్తాడు? సమూయేలు లాగా వస్తున్నాడు ఆయన. సమూయేలే బ్రహ్మపరిచే సైతానుడు అనమాట, సాతాను అక్కడ అంతా. సమూయేలు కాదు, సాతాను. అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి. కానీ మంచి వచ్చింది, అక్కడి నుండి చావు వార్తే వచ్చింది. యుద్ధానికి వెళ్తాడు. ఎలాగైతే తన కుటుంబంతో తన కుమారుడితో కలిసి యుద్ధానికి వెళ్తాడు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఫిలిస్తీన్లు దండెత్తి యుద్ధం చేసినప్పుడు 31వ అధ్యాయం 1వ సమూయేలు 31వ అధ్యాయం ఏం జరిగింది? సౌలు యుద్ధంలో ఓడిపోయింది. ఇశ్రాయేలు సైన్యం ఓడిపోయింది. వీళ్ళు దండెత్తి ఫిలిస్తీన్లు హతం చేస్తూ ఉంటే ఓడిపోవటం ఇష్టం లేక గాయపడి చాలా గాయాలు, దెబ్బలు తినుంటాడు అప్పటికి. అప్పుడు సౌలు అంటాడు కదా, రే సున్నత లేని ఫిలిస్తీన్లు నన్ను చంపేస్తే బాగుందని తన ఆయుధాలు మోసేవాడిని పిలిపించి, అబ్బాయి నువ్వు నన్ను చంపేయి, వాళ్ళ చేతిలో చావటం కన్నా నీ చేతిలో చావటం మేలంటే వాడు భయపడిపోయి వామ్మో నేను ఆ పని చేయనయ్యా అంటాడు. అప్పుడు సౌలు తనంతట తానే తన కత్తి పెట్టుకొని తన కత్తి మీద తానే పడి తానే చనిపోతాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక వీరుడు, ఒక రాజు తన కత్తి మీద తానే పడి చనిపోతాడు. తను చనిపోతాడు, తన కుమారులు చనిపోతారు, ఆయుధాలు మోసేవాడు చనిపోతాడు. ఇలా వీళ్ళు చనిపోయినప్పుడు దెబ్బకు ఊర్లు అందరూ పారిపోతే ఫిలిస్తీన్లు వచ్చి సౌలుని తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ముగ్గురు పిల్లలు తీసుకెళ్ళి తలలు నరికి
తలలు నరికి మొండాలు తలలు వేలాడదీస్తారు. ఎంత అవమానకరమైన పరిస్థితి అండి ఇది. కనీసం శవాలను అలా పెట్టే తల మొండ వేరు చేసి అక్కడ పెట్టారు. చూడండి, ఒక గొప్ప వీరుడు, ఒక గొప్ప యుద్ధశీలుడు ఎందుకు ఇలా అయిపోయాడు? కారణం ఏంటంటే దేవుణ్ణి కాదంటే నీ శక్తి సామర్థ్యాలు పనిచేయవు. సౌలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. చివరికి ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి సరే మన ఊరోడు సౌలు వెళ్దాం పదా అని చెప్పి అందరు వెళ్ళి ఆ బాడీని తీసుకొచ్చి సమాధి చేస్తారు. సౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రారంభంలో బాగున్నాడు, తనకు ఎదురైన శోధనలు బట్టి, తనకు ఎదురైన పరిస్థితులను బట్టి ఏమైపోయాడు? పడిపోయాడు. దేవుని మీద ఆధారపడటం మానేశాడు. అధికారాన్ని కోరుకున్నాడు. ప్రజలు తనల్ని గణపరచాలని కోరుకున్నాడు. ఇవి అతని పతనానికి కారణమైంది. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే, నేను తప్పు చేశానని ఏ రోజు దేవుని దగ్గరికి వెళ్ళాల. అయ్యో నేను తప్పు చేశానండి అని సమూయేలు దగ్గరికి వెళ్ళాలా? సరే సమూయేలు లేకపోయినా దేవుని పాదాల దగ్గర అయినా నేను తప్పు చేశానండి అని ఏమాత్రం అతడు విచారణ చేయలేదు. తన తప్పు ఒప్పుకోలేదు. అందువల్ల తను పాడైపోయాడు. బైబిల్ చెప్తుంది కదా, సౌలే కాదండి, తన కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం పోయింది కదా. తన కుటుంబాన్ని, తన తర్వాత తన కుమారుడు రాజు అవ్వాలి, కానీ తను కూడా చనిపోయాడు. అంటే ఆశీర్వాదం తాను పోగొట్టుకోవడమే కాకుండా తన కుటుంబం మొత్తం కూడా పోగొట్టుకునేలా చేశాడు. చూసారా ఎంత విచారకరమైన విషయమో. దీని కారణం ఏంటంటే, సౌలు పడిపోవడానికి గల కారణాలు మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే మనం జాగ్రత్త పట్టడానికి ఉపయోగపడే విషయాలు. అదేంటంటే, సమూయేలు చెప్పినట్టు ఆగలేకపోయాడు, వెయిట్ చేయలేకపోయాడు. తొందర పరిస్థితులను బట్టి ప్రభావితం చెంది దేవుని వాక్యానికి విరోధమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇలా ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి చూడొద్దు. దేవుని పరిస్థితులను మారుస్తాడు. తొందరపడొద్దు. జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైనా కూడా తొందరపడకూడదు. కాబట్టి తొందరపడకుండా వాక్యానుసారంగా జీవించాలి. ఇది సౌలు చేసిన పొరపాటు. అలాగే సమూయేలు చెప్పాడు ఈ పని చెయ్యాలి రెండోసారి. ఆ రెండో ఛాన్స్ కూడా అతడు ఉపయోగించుకోలేకపోయాడు. దేవుడు నీకు చెప్పినప్పుడే యాజ్ ఇట్ ఈజ్గా చేయి. సొంత పెత్తనాలు వద్దు, సొంత ఆలోచనలు వద్దు. మంచి వాటన్నిటిని పక్కన పెట్టి చెడ్డ వాటిని నిర్మూలన చేశాడు. అదే అతని జీవితంలో పెద్ద శాపమని. దేవుడు వద్దన్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా, ఇది పనికొచ్చేదా పనికిరంది ఏం లేదు. వద్దంటే అది ఏదైనా తీసేయాల్సిందే. నీకు ఇష్టమైతే అవ్వచ్చు అని తీసేయాల్సిందే. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. సౌలు ఆ విషయంలో పొరపాటు చేశాడు. గొలియాతును చంపినప్పుడు ప్రజలు సౌలుని తక్కువ పొగిడి దావీదుని ఎక్కువ పొగిడితే తట్టుకోలేకపోయాడు. ఈర్ష్య, అసూయ కొంతమందికి అంతే. వాళ్ళు తక్కువగా మాట్లాడి ఎవరన్నా ఎక్కువగా మాట్లాడితే ఈర్ష్య, అసూయ, ద్వేషం పెరుగుతుంది. ఎందుకంటే అలాగా అలా ఎప్పుడు అలాంటి మనసు ఉండకూడదు. అది భయంకరమైనది. అది శరీరానుసారమైన మనసు. అది మరణానికి దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది. సౌలు జీవితంలో అదే. ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం పెరిగి దావీదుని చంపాలని ట్రై చేశాడు. దావీదు ఎవరు? అభిషేకించబడిన వాడు. దావీదు చేతికి కూడా సౌలు చిక్కాడు, కానీ దావీదు చంపాడా? గొలియాతును చంపిన వాడికి సౌలును చంపడం పెద్ద విషయమా? చేతికి దొరికినా కూడా వదిలేశాడు. అది దావీదు గొప్పతనం. సౌలు వెతుకుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, చేతగా లేదు అయినా ట్రై చేస్తున్నాడు. అంటే దేవుని వాక్యానికి విరోధమైన మనసుతో అతను నింపబడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, తన కుటుంబం ఆశీర్వదింపబడేటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మతో నింపబడినవాడు దురాత్మతో నింపబడిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. రాజ్యంలో ఎవరిని ఎల్లగొట్టాడో ఆ కర్ణపిశాచిని మరలా ఆశ్రయించాడు. సమూయేలు బ్రతికినంత కాలం, చివరి కాలంలో కూడా కనీసం సమూయేలుకు దగ్గరగా ఉండలేకపోయాడు. ఎవరిని సంతోషపరచలేకపోయాడు. ఎవరికీ దీవెనగా ఉండలేకపోయాడు. దేవుని కృపకు దూరం అయ్యాడు. తన జీవిత చివరి దశలోనైనా సరే తప్పు అయిపోయింది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోయినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ప్రియమైన వారు, అందుకే ఆయన జీవితం అలాగే. భార్య, పిల్లలు ఏమిటండి పరిస్థితి? కుటుంబం నాశనం అయిపోయింది. కాబట్టి ఆలోచన చేయండి. సౌలు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. దేవుని కృప సౌలుకు దూరమైందని బైబిల్ చెప్తుంది. మనం మన విశ్వాస జీవితంలో మనము కూడా రాజులు వంటి వారు. నీ కుటుంబానికి నువ్వు రాజువి, సంఘానికి నువ్వు రాజువి, సమాజంలో నీ మాట వినేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట ప్రకారం జీవించే వారముగా ఉండాలి.
ఈ సౌలు జీవితంలో కొన్ని ఉన్నాయి లెసన్స్ మనం నేర్చుకోవాల్సినవి. అవి పెట్టుకొని ఇలా నేను ఉండకూడదు అని ఒక మంచి పాఠం నేర్చుకున్నట్లయితే, ఒక జీవితం అండి, ఒక పుస్తకంలో ఒక వ్యక్తి చరిత్ర అంటే సౌలు జీవితం, అతను ఒక 60 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి. అతని జీవితాన్ని చదివితే మనం అన్ని సంవత్సరాల అనుభవాన్ని మనం పొందుకున్నట్టే. వేల సంవత్సరాల అనేక మంది జీవితాల యొక్క చరిత్రలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా మనం అనుభవాలు సంపాదించుకొని దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలి. సౌలు జీవితంలో పాఠాలు నేర్చుకున్నాం కదా, సౌలు వలె ఉండక దావీదు వలె ఉంటూ దేవునికి నమ్మకంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక.